నిజామాబాద్ జిల్లాలో ఆ పెద్దాయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంది ఎవరు? ఏఐసీసీ లెవెల్లో చక్రం తిప్పింది ఎవరు? మంత్రి పదవి వచ్చినట్టుగా వచ్చి చివరి నిమిషంలో ఎందుకు చేజారింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీప బంధువైన ఆ పెద్దాయనకు చివరి నిమిషంలో మంత్రి పదవి ఎందుకు చేజారింది? వాచ్ ది స్టోరీ. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. అందులో 3 ఎమ్మెల్యేలు ఓసీలు కాగా ఒక్కరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. అధికార పార్టీ నుండి 4 ఎమ్మెల్యేలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రమే సీనియర్లు కాగా మిగతా వారు కాంగ్రెస్ పార్టీకి జూనియర్లు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్ద లీడర్లు తమ నియోజకవర్గాలలో ఆధిపత్యానికి తెరలేపుతున్నారని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ కేడర్లో జోరుగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణమన్న చర్చ నడుస్తోంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సుదర్శన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ నుండి ఆశించిన మేరకు సహాయ సహకారాలు అందలేదట. అధిష్టానం దగ్గర తన గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని బోధన్ నియోజకవర్గం నుండి తరలి వెళ్లిన తన అభిమానుల దగ్గర సుదర్శన్ రెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కినట్లుగా తెలుస్తోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కొంతమంది కుట్ర పన్నారని, పార్టీలో సీనియర్ అయినా తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారట. పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని, లాబిస్టులకు మాత్రమే పదవులు వర్తిస్తాయని, కాంగ్రెస్ పార్టీలో లాబీయిస్టులకు స్థానం లేదని కంటతడి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఓ కీలక నేత ఏఐసీసీ లెవెల్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడినట్లు సుదర్శన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి తాను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని, పదవులు వచ్చిన తర్వాత తనను పార్టీలోని కొంతమంది విస్మరిస్తున్నారని తన అనుచరుల వద్ద ఆయన వాపోయారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, చివరకు ఆయన కూడా ఏం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారట. కాంగ్రెస్ అధిష్టానంపై సుదర్శన్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేకుండా పోతుందని, పార్టీ కొరకు నిరంతరం కృషి చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదని, పారాషూట్ లీడర్లకు మాత్రమే పదవులు ఇస్తున్నారని మండిపడుతున్నారు. అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందజేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని అధిష్టానాన్ని హెచ్చరించారు. గ్రూపు తగాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ చీఫ్, ప్రభుత్వ సలహాదారుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. దాని కారణంగానే నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు మంత్రి పదవులు రాలేదన్న చర్చ కేడర్లో ఉంది. అంతరంగిక సమస్యలను చర్చించుకోవడానికి ఏ ఒక్క నాయకుడు కూడా కార్యకర్తకు అందుబాటులో లేకపోవడం వల్ల పార్టీకి విపరీతమైన నష్టం జరుగుతుందని ఫైర్ అవుతున్నారు. గ్రూపు తగాదాల వల్లే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదని, కలిసికట్టుగా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి వరించేదని నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఉమ్మడి జిల్లా నుండి ఏ ఒక్క నాయకుడు అధిష్టానానికి కనీసం విజ్ఞప్తి పత్రాన్ని కూడా అందజేయలేదని ఆయన వర్గం మండిపడుతుంది. జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడం కేవలం సుదర్శన్ రెడ్డి ఇష్యూగా మాత్రమే చూస్తున్నారని, జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశంగా ఎందుకు చూడటం లేదని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు
సుదర్శన్ రెడ్డి అతి విశ్వాసమే ఆయన కొంపను ముంచిందని, మంత్రి పదవి వచ్చినట్లు వచ్చి చేజారిందని జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే నమ్ముకోవడం, జిల్లాలో 4 ఎమ్మెల్యేలలో తానే సీనియర్నని, పైగా రేవంత్ రెడ్డికి సమీప బంధువునని, ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి అయి తీరుతానని అనుకున్న సుదర్శన్ రెడ్డికి భంగపాటే ఎదురైంది. జిల్లాలో ఉన్న ఏ ఒక్క నాయకుడిని కూడా సుదర్శన్ రెడ్డి తన మంత్రి పదవికి మద్దతివ్వమని, కలిసికట్టుగా పనిచేద్దామని కోరలేదని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తే అటు కార్పొరేషన్ పదవులు అనుభవిస్తున్న నాయకులతో పాటు పీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారుల ప్రాధాన్యత పూర్తి స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని భావించినా కొందరు అడ్డుకున్నట్లు మండిపడుతున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి లభిస్తే మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీల ప్రాధాన్యత తగ్గుతుందనే నెపంతో మంత్రి పదవి దక్కకుండా ఏఐసీసీ లెవెల్లో వీరు చక్రం తిప్పినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరు అనే విధంగా తయారైంది. గ్రూపు తగాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.